రంగుల ప్రపంచంలో అందమైన జీవితం, సమాజంలో సెలబ్రిటీ స్టేటస్, చేతి నిండా ఎన్నో ఆఫర్లు, కళ్ల ముందు ఎన్నో అవకాశాలు. కెరీర్లో గెలిచిన ఆ టీవీ నటుడు జీవితంలో ఓడిపోయారనుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు. 30 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయాయి. ఇందుకు ఏం జరిగింది? తమిళ టీవీ నటుడు ప్రశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? తమిళనాడు టెలివిజన్ ఇండస్ట్రీని విషాదంలో నింపింది టీవీ నటుడు ప్రశాంత్ ఆత్మహత్య. చెన్నైలోని తన నివాసంలో విషం కలిపిన మద్యం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త తమిళ టీవీ నటులందరికీ షాక్ ఇచ్చింది. ఆ వార్త నిజం కాకూడదనుకున్నారు. కానీ ప్రశాంత్ మృతదేహాన్ని చూసి విషాదంలో మునిగిపోయారు. ముప్పై ఏళ్ల కుర్రాడు. వీడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టి టెలివిజన్ రంగంలో తన ముద్ర వేసిన నటుడు. అనేక టీవీ షోలు, టీవీ సీరియళ్లతో పాటు 4-5 సినిమాల్లో మెరిసిన యాక్టర్. కెరీర్ సాఫీగా సాగుతున్న టైంలో ఆత్మహత్య చేసుకోవడం అతని కుటుంబాన్నే కాదు, సహనటులను విషాదంలో నింపేసింది. ప్రశాంత్ తల్లి లలిత గతంలో బీజేపీ నాయకురాలు, ప్రస్తుతం సెన్సార్ బోర్డు సభ్యురాలు. కెరీర్ విషయంలో గెలిచిన ప్రశాంత్ జీవితంలో ఓడిపోయాననుకున్నాడు. చదరంగం లాంటి జీవితంలో సుడిగుండాలు, అలచడులు, సంసార జీవితంలో తుఫానులు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ప్రశాంత్ 3 నెలల క్రితం సుచితను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లి 3 నాళ్ల ముచ్చటగానే మిగిలింది. వీరి మధ్య విభేదాలొచ్చాయని తెలుస్తోంది. ప్రస్తుతం 2వ భార్యతో ఉండట్లేదు ప్రశాంత్. ఒంటరితనాన్ని భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడనుకుంటున్నారు. ప్రశాంత్ మరణ వార్త తెలుసుకుని టీవీ నటులు అనేక మంది తరలివచ్చారు, నివాళులు అర్పించారు. ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, నాకు నేనే సమస్య అని సూసైడ్ నోట్లో రాశాడు ప్రశాంత్. తన ఆత్మహత్య కారణంగా భార్య సుజితకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కోరుకున్నాడు. సుజితకు చెందిన 5 లక్షల నగలను ఆమెకు ఇచ్చేయాలని తల్లిదండ్రులను కోరాడు. సీరియల్స్ లో మంచి అవకాశాలిచ్చిన రాధికా శరత్ కుమార్ కు కృతజ్ఞతలు చెప్పాడు. ரொம்ப சின்ன மனநிலையில இருக்காங்க எல்லாருமே. கொஞ்சம் வெளியில வைடா வந்து பார்க்கணும். பார்த்தா இந்த சூசைட் அவாய்ட் பண்றதுக்கு வாய்ப்பு இருக்கு. ఓ పాపులర్ తమిళ టీవీ నటుడు సాయి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవడం టీవీ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. బోలెడంత మంచి భవిష్యత్తు ఉన్న నటుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.